ఎటువంటి గౌరవభావం లేని వ్యక్తి 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి మన హిందువుల్ని అంతా కూడా భ్రష్టత్వం పట్టించి అపవిత్రమైన ప్రసాదాన్ని మనం ఎన్నాళ్ళు తిన్నాము అని అంటే ఎంత బాధాకరమైన. హిందువులు ముట్టుకోకూడని పదార్థాలు కూడా కలిపేరు అని చెప్పని కొంత రిపోర్ట్ కూడా వచ్చింది. రికార్డు వచ్చిందంట ఆయన దగ్గరికి. మాట్లాడడానికి కూడా అర్థం ఉండాలి కదా. ఆవు సరైన డైట్ తీసుకోలేదు, దానివల్ల గీ తనబడిపోయింది. 2019 నుంచి 2024 వరకు అపవిత్రమైన ప్రసాదాన్ని మనం ఎన్నాళ్ళు తిన్నాము అని అంటే ఎంత బాధాకరమైన విషయం. ఈరోజు సిబిఐ వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేశారు. 5 సంవత్సరాల పాటు నకిలీ నెయ్యిని ప్రసాదాల్లో ఉపయోగిస్తూ హిందువుల యొక్క పవిత్రతను దెబ్బతీశారనే విషయాన్ని కోర్టుకి సిబిఐ సబ్మిట్ చేసింది. నేను మొదటి నుంచి చెప్తాను, ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను. ఇందులో అపవిత్రమైన హిందువులు ముట్టుకోకూడని పదార్థాలు కూడా కలిపేరు అని చెప్పని కొంత రిపోర్ట్ కూడా వచ్చింది. కలిపినా కలపవచ్చు. ఎందుకనంటే మన ముఖ్యమంత్రి గారికి, ఆయన తండ్రి గారికి కానీ, రాజశేఖర రెడ్డి గారు, వీరిద్దరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద వాళ్ళకి ఇప్పుడు మంచి అభిప్రాయం లేకపోవడం సరిగదా. 7 కొండల మీద కూడా సిలువని ఏర్పాటు చేసి ఈ క్రైస్తవ మతాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనే ఒక కోరిక కూడా వారికి ఉండింది. మనం ఏ మతాన్నైనా గౌరవిస్తాం, తప్పులేదు. కానీ మన ప్రాంతం పవిత్రమైందైతే వాళ్ళకు కొంత వేరే పవిత్రత ఉంటుంది. ఎవరి పవిత్రత వాళ్ళకి. సో ఆయన చేసిన పని ఏంటంటే ఏ మాత్రం కూడా హిందుత్వం మీద కానీ, శ్రీవారి యొక్క పాదాల మీద కానీ, శ్రీవారి యొక్క దేవస్థానం మీద కానీ, ఆ పరమాత్ముడి యందు కానీ ఎటువంటి గౌరవభావం లేని వ్యక్తి 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి మన హిందువుల్ని అంతా కూడా భ్రష్టత్వం పట్టించి మన ఎనర్జీస్ అంతా కూడా కలుషితం చేసిన వ్యక్తి ఆయన.